తప్పిపోయిన కుమారుని గురించి ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర రాజవస్త్రమును ధరించుకొని, తండ్రి దగ్గర తనకి చెందవలసిన ఆదాయమును తీసుకొని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయి, తన యొక్క వస్త్రమునంతా కూడా పాడు చేసుకొని తిరిగి తన తండ్రి దగ్గరికి రావటం, తన తండ్రి తన పాత వస్త్రములన్నీ కూడా తొలగించి తండ్రి తనకి తన వస్త్రాన్ని ధరింపచేయటం. నిన్నటి దినమున చాలా రిచ్ మెసేజ్, చాలా డెప్త్లోకి ప్రభు తీసుకొని వెళ్ళినాడు ఆ వర్తమానం ద్వారా. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. నిన్నటి దినమున వర్తమానం అందరూ వినండి, అందరికీ షేర్ చేయండి. కాబట్టి మొదటి వస్త్రం ఏంటిదంటే, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర వేసుకున్న వస్త్రం, తన తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయి ఆ వస్త్రాన్ని మలినంబు చేసుకున్నాడు. కానీ అద్భుతమైన రీతిలో మరలా ఎప్పుడైతే కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినాడో, అద్భుతంగా తండ్రి తన మలినంబైన వస్త్రాలని తొలగించి ప్రశస్త వస్త్రముల చేత కుమారుణ్ణి ధరింపచేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం.